నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయా చెక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో చాలా సింపుల్ అండి. నేను ఏదో వీడియో పెట్టాలని అయితే షూట్ చేయలేదు. చేస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం వెదర్ మార్పు వల్ల ఫీవర్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ ఇంకేమైనా వస్తున్నాయి కదండి, గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళు నోరు బాగుండదు, వాళ్ళు తినరు. ఆ టైంలో నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. ఇది వాళ్ళకి గొంతు నొప్పిగా ఉంది. మా పాపకి 105 ఫీవర్ ఉండి గొంతు బాగా నొప్పిగా ఉందన్నమాట. సో తను ఏమీ ఫుడ్ తీసుకోవట్లేదు. సో ఈ టైంలో నేను చేసిన 2-3 ఐటమ్స్ మీకు షేర్ చేస్తున్నానండి. నేను రెసిపీతో సహా ఏమీ పెట్టట్లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని. మీకు కావాలి అంటే నాకు కామెంట్స్లో తెలియజేస్తే నేను ఆ వీడియో కూడా నేను చేసేది కూడా పోస్ట్ చేస్తానండి. ఇదేమో నెయ్యితో చేసిందండి. కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత బియ్యపు రవ్వ ఉంటుంది కదండి, రవ్వను కూడా అందులోనే వేసి వేయించుకొని మనకు తగినంతగా ఎసరు పోసుకొని, పిల్లలు ఎలా తినగలుగుతారో అలా లిక్విడ్ ఫామ్లో ఉంటే తింటారా, కొంచెం సాలిడ్ ఫామ్లో ఉంటే తింటారా, అది మీరు చూసుకొని చేసుకోవచ్చండి. అదొక జావ అనమాట. ఇదేమో రాగి జావ అండి. కొంచెము రాగి పిండి ఒక 1 స్పూన్, ఇప్పుడు ఇందులో నేను కలుపుతున్నాను చూసారా, తయారు చేసిన దాంట్లో ఆ స్పూన్తో 1 స్పూన్ తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు, అలాగే 2 స్పూన్లు బెల్లము, చిటికెడు ఉప్పు వేసి అలాగే పొయ్యి దగ్గరే ఉండి కలుపుతూ జావ చేశానండి. ఈ 2 రకాలు నేను మార్నింగ్ ఇడ్లీ పెట్టిన తర్వాత మధ్యాహ్నము బియ్యం రవ్వతో చేశానండి. అసలు జావ తను తినలేకపోయింది. సో మళ్ళీ తర్వాత నేను ఈ రాగి జావ చేసి పెట్టాను, ఇలా ఇష్టంగా తిందండి. సో నేను మళ్ళీ మార్నింగ్ చేసిన ఇడ్లీలు ఉంటాయి కదండి, అది 4 గంటలకి, ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి పెడుతూ ఉంటేనే కదండి ఇమ్యూనిటీ వస్తుంది. కంప్లీట్గా 3 రోజుల నుంచి తను ఫుడ్ లేకుండా ఉందండి. సో ఇక్కడ నేను ఇడ్లీలతో కొంచెం నెయ్యి వేసేసి కడాయిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా వేగిన తర్వాత ఒకటే పచ్చిమిర్చి కూడా వేసానండి. అది బాగా వేగిన తర్వాత ఇలా ఇడ్లీలను చిదిమి అందులో వేసానండి. ఇది ఉప్మాలాగా, ఎందుకంటే నెయ్యి తాలింపు కాబట్టి బాగుందండి. మీరు కూడా అలా ట్రై చేయండి. ఫీవర్స్ వచ్చినప్పుడు ఆయిల్ అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. నేను ఆవు నెయ్యితోనే చేస్తాను. పిల్లల కోసం మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా వాళ్ళు కోలుకుంటారు. ఇలా ఏదో ఒకటి వాళ్ళకి ఆరారా ఇస్తూ ఉంటే మంచిదండి. మా పాప అయితే అసలు అలాగే బెడ్ మీదే ఉంటుంది, కదలకుండా ఏమీ తినదు. నాకు అప్పుడు చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఏదో ఒకటి అలా ట్రై చేస్తూ ఉంటాను. ఒక 2-3 స్పూన్లు తిన్నా సరిపోతుంది. చాలా వామిటింగ్స్ కూడా అవుతున్నాయి అనమాట. మీకు ఇందులో ఏదైనా నచ్చితే ట్రై చేయండి. మీకు ఏమైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు.